మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. వార ఫలాలు 17/12/2023 నుండి 23/12/2023 వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాలను అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రగతిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనకి మీనంలో రాహువు, అలాగే కన్యలో కేతువు, శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం, అలాగే కుజుడు వృశ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే రవి మరియు బుధులు ఇద్దరూ కూడా మనకి ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నారు. శని భగవానుడు కుంభరాశిలో సంచారం, చంద్రుడు ఈ వారం అంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది తెలుసుకుందాం. మకర రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి లాభస్థానంలో కుజుని యొక్క సంచారము, అలాగే వ్యయస్థానంలో రవి యొక్క సంచారము, జన్మ చంద్రుడి యొక్క సంచారంతో వీళ్ళకి వార ప్రారంభం, అందులో వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావము, ఇవన్నీ కూడా వీళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ చంద్రుడు వీళ్ళకి జన్మరాశిలో ప్రారంభం అవడం వల్ల వార ప్రారంభంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రయత్న కార్యాలలో విజయం, అలాగే వీళ్ళకి సన్మానాలు, సత్కారాలు, ఏవైతే వీళ్ళకి కాస్త కొంచెం పై అధికారుల వాళ్ళకి మన్నలు గత కొంతకాలంగా వీళ్ళకి ఏవైతే వీళ్ళు పై అధికారుల యొక్క మన్నలను పొందలేకపోతున్నామో అని ఏదైతే బాధపడుతున్నారో ఆ మన్నలను పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ రవి వచ్చేటప్పటికి ఏ స్థానంలో చేయడం వల్ల కాస్త తరచూ ఎప్పుడు ప్రయాణాలు చేస్తూ ఉండడం, వారంలో ఎక్కువగా ఆ ప్రయాణాల్లో కాస్త ధనం వ్యయం ఖర్చు అవ్వడం, అలాగే ఒక్కోసారి మనం మాట్లాడిన మాటల వల్ల కావచ్చు, లేకపోతే కొంత వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు, ఒక్కోసారి అవమానాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు కాస్త జాగ్రత్త వహించండి. అయితే ఇక్కడ కుజుడు లాభస్థానంలో సంచారం ఎప్పుడైతే చేస్తున్నాడో కాస్త ఇక్కడ అవమానాలు, అగౌరవాలు ఏర్పడినా కూడా మీ ఇంటికి సంబంధించిన నూతన వస్తువులు కొనుక్కోవడం, వస్త్రప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, ఆర్థిక పరంగా వృద్ధి, ఇలాంటివి మాత్రం ఇక్కడ కనబడుతూ ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులు అనుకూలంగా ఉంది. కాస్త శ్రద్ధ వహిస్తారు, మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ప్రతి పనిలోనూ కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కావాల్సిన కోర్సుల్లో వాళ్ళలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే మకర రాశిలో ఉన్నారో వాళ్ళ కాస్త ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం అనేది జరుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులు కాస్త కొంచెం వాళ్ళకి వచ్చే ఫలితాలు అంటే నచ్చారా లేదా, లేకపోతే సంబంధాలు ఏమిటి అనే వాటి విషయాల్లో కొద్దిగా ఆలస్యం కనబడుతోంది. అయితే ఆలస్యమైనా కూడా వచ్చేది మంచి సంబంధాలే రావడం అనేది జరుగుతుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఏవైనా పొందాలని అనుకుంటున్నారో, ఏవైనా వాళ్ళకి సంబంధించినవి అవి కొంచెం పొందడానికి ఆలస్యం అవుతుంది. అలాగే వీళ్ళకి ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త కొంచెం ఊరట లభించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో అంటే వ్యయ బుధుడు వల్ల కూడా కొంచెం మన్నలను పొందుతున్నా కూడా మీ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే తెలిసి తెలియనంతరంతో కావచ్చు, కాస్త వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న చిక్కులు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్య ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. ఏదైనా ఒక సాధించాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. లేకపోతే మధ్యలో కాస్త ఆ వివరాలు పూర్తిగా తెలియకపోతే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అయితే వీళ్ళకి ఏలినాటి శని, అలాగే ద్వితీయంలో శని భగవాన్ యొక్క సంచారం అనేది ఉంది. కాబట్టి కుటుంబ పరంగా ఖర్చులు అనేవి మాత్రం కాస్త అధికంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి రాహు తృతీయ స్థానంలో ఉండడం వల్ల మాత్రం కాస్త కొంచెం వీళ్ళకి మధ్యలో ఊరట లభించడం అనేది జరుగుతుంది. వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరి నిత్యము కూడా శివ తాండవ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే కాలభైరవుడికి సంబంధించిన స్తోత్రాన్ని, అలాగే ప్రతిరోజు కూడా నల్ల కుక్కకి పెరుగు అన్నం పెట్టడం, ఇలాంటివి చేయడం ద్వారా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కారణం ఏంటంటే
మనకి ఈ మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి, లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి, మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి, ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా, లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా, లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా, అంటే ఇప్పుడు మనం గజకేసరి యోగాలని ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుడిని ఇబ్బంది పెట్టవు. అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.